హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈ రోజు వచ్చేసి ఫ్యూచర్ సిటీలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది, రోడ్స్ ఏం వస్తున్నాయి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఉంటుంది అనేది నా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఫ్యూచర్ సిటీ గురించి ఫ్యూచర్లో మంచి వీడియోస్ కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అదేవిధంగా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మనకు ఎక్కడైతే యాచారం నుంచి కనెక్టివిటీ రోడ్ ఒకటి మనకు ఇప్పుడు శాంక్షన్ అయింది. ఆల్రెడీ అమౌంట్ కూడా కేటాయించారు, ఆ వర్క్ నడుస్తుంది. అది వచ్చేసి యాచారం నుంచి తక్కలపల్లి గేట్ వచ్చేసి మనకి ఇక్కడ యాచారం నుంచి తర్వాత మనకు మాల్ యాచారం మధ్యలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తక్కలపల్లి గేట్, ఇక్కడ నుంచి మనకు ఒక 4 లైన్ రోడ్డు స్టార్ట్ అయిందండి. ఇది వచ్చేసి మనకు సాగర్ హైవే, ఈడ పైప్ లైన్స్ ఉంటాయి, మీదికి పైకి కనిపిస్తుంటాయి. అక్కడ నుంచి మనకు తక్కలపల్లి గేట్ పక్క నుంచి వచ్చేసి మనకు బైపాస్గా ఇది తక్కలపల్లి విలేజ్ పక్క నుంచి తీసుకెళ్తున్నారు. విలేజ్లో ఇండ్లు పోతాయని ఈ పక్క నుంచి వచ్చేసి మనకు నకర్త మేడిపల్లి వరకు ఇక్కడ ఫార్మా జంక్షన్ వచ్చేసి ఇక్కడనే మనకు నకర్త మేడిపల్లి సైడే ఫార్మా జంక్షన్ కేటాయించారు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వరకు రోడ్డు మనకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఈ రోడ్ కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇది కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇదే రోడ్ని మళ్ళీ మనకు ఫ్యూచర్ సిటీ ఇక్కడ మనకు మీర్ఖాన్పేట్ ఈ కుర్మిద్య ఆ ఏరియాకు మనకు ఏదైతే 330 ఫీట్ రోడ్ ఉందో రతన్ టాటా రోడ్డు, ఆ రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చేస్తారు. సాగర్ హైవే టు ఇక్కడ మనకు ముందు మనకు మీర్ఖాన్పేట నుంచి మనకు సింగారం, నందివనపర్తి అక్కడ నుంచి కూడా రోడ్డు శాంక్షన్ చేశారు. కాకపోతే అది డిలే అయింది. అది కూడా మనకు కంప్లీట్ చేస్తారంట ఆ రోడ్ కూడా. అదేవిధంగా మనకు మెయిన్ సాగర్ హైవే కనెక్టివిటీ తొందర కోసం మనకు ఇక్కడ నకర్త మేడిపల్లి వరకు మనకు కంప్లీట్ చేసి ఇక్కడ ఫార్మా కూడా ల్యాండ్ కేటాయించారు. ఇది కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనకు మేడిపల్లి సైడ్ కూడా చాలా వెంచర్స్ వచ్చినాయి ఇక్కడ. అదే వచ్చేసి మనకి 330 ఫీట్ రోడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, మనకు ఇది ఆ రోడ్డు కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా మనకు ఇప్పటి వరకు మనకు ఆల్రెడీ మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్తూరు గేటు నుంచి మనకి మీర్ఖాన్పేట వరకు 4 లైన్ రోడ్డు మనకు కంప్లీట్ అయిపోయింది. మంచి అన్ని ఫెసిలిటీస్తోని ఈ ఏరియా మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇది కూడా కాకపోతే రేట్స్ చాలా ఎక్కువనే ఉన్నాయి. అదేవిధంగా ఈ యాచారం టు మీర్ఖాన్పేట రోడ్ కూడా మనకు చాలా డిలే అయింది ప్రభుత్వం మారడం వల్ల. ఇది కూడా త్వరలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మనకు మీర్ఖాన్పేట సరౌండింగ్లో వచ్చేసి మనకి ఇక్కడ 330 ఫీట్ రోడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా బెటర్గానే ఉంటుంది కొంచెం. కాకపోతే రేట్స్ చూసుకొని తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఈ మన స్కిల్ యూనివర్సిటీ కానీ ఎఫ్సిడి ఆఫీస్ కూడా మీర్ఖాన్పేట ఇక్కడ బేగర్ కంచె దగ్గరనే ఉంది. మనకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇక్కడ మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ 500 ఎకర్స్ వరకు ఇక్కడ అన్నోజిగూడ అని. అదేవిధంగా మనకు ఇక తిమ్మాపూర్ దగ్గర కూడా 500 ఎకర్స్ సేకరిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ 13 నుంచి మనకు రోడ్ వస్తుంది కదా, 330 ఫీట్ రోడ్ కొంగర్ కలెక్టరేట్ పక్క నుంచి వస్తే మళ్ళీ తిమ్మాపూర్లో 500 ఎకర్స్ సేకరిస్తున్నారు. ఇక్కడనే జేఎన్ఆర్ విల్లాస్ అని మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఒక 1 ఇయర్లోనే ఈ ఏరియాలో ఒక డబల్ ప్రైజ్ అయింది. జీపీ లేఅవుట్లలో కానీ ఇక్కడ జీపీ లేఅవుట్లలో అయితే డబల్ రేట్ అయింది. ఎందుకంటే నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇక్కడ బేగంపేట దగ్గర వెంచర్లో లాచులూరులో కానీ ఇంతకుముందు ఉన్న ప్రైజెస్ డబల్ అయినాయి ఒక 1 ఇయర్లోనే. అదేవిధంగా తిమ్మాపూర్ కానీ లాచులూరు, లేమూరు ఈ ఏరియాలు విల్లా ప్రాజెక్టులు చాలా రాబోతున్నాయి త్వరలో. అదేవిధంగా లేమూరు సైడ్ కూడా ఆల్రెడీ విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి మంచి డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఈ ఏరియాలో 330 ఫీట్ రోడ్డును బేస్ చేసుకొని బాగుంటుంది. లాచులూరు కేంద్రంగా ఈ చుట్టుపక్కల విలేజెస్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. మామూలుగా లాచులూరు కానీ బేగంపేట, ఈ గుమ్మడవెల్లి ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయి ఇప్పటికైతే. ఎక్కడనో కడతాల్ ఆ ఏరియాలో ఉన్న రేట్స్ ఇక్కడనే దొరుకుతుంది. మన సిటీకి జస్ట్ మనకు ఒక 11-12 కిలోమీటర్స్లోనే ఈ రేట్లో మంచి దొరుకుతుంది ఇక్కడ. ఇది కూడా బెస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే. అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు జస్ట్ మీర్ఖాన్పేట ఒక 19 కిలోమీటర్స్, ఎగ్జిట్ 13 నుంచి మనకు మీర్ఖాన్పేట ఈ మధ్యలో విలేజెస్లో ఈ రోడ్ను బేస్ చేసుకొని ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తుక్కుగూడ పక్కకే మనకి ఇక్కడ విలాస్ రేట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది లాచులూరు కనెక్టివిటీ తుక్కుగూడ నుంచి. ఈ మంచి విలాస్ ప్రాజెక్టులు కావేరీ వాళ్ళ అవన్నీ మనకు ఈ లేమూర్ల త్వరలో రాబోతున్నాయి. మనకు విల్లా ప్రాజెక్టులు కూడా చాలా రాబోతున్నాయి.
ఇక్కడ మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ప్లేస్. ఈ ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ ప్లస్ ఓఆర్ఆర్ హైదరాబాద్ మధ్యలోనే మనకు డెవలప్మెంట్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా రేట్స్ తక్కువ కావాలంటే అవతలికి వెళ్ళి కొనొచ్చు. ఇమ్మీడియట్గా మనకు మంచి ప్రైజెస్ కావాలంటే ఫ్యూచర్ సిటీ నుంచి హైదరాబాద్ మధ్యలోనే ఈ 330 ఫీట్ రోడ్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే చాలా పొందుతారు. మనకు బడ్జెట్ తక్కువ ఉంది. జర దూరం వెళ్ళి మనకు యాచారం ఏరియాలో అయితే మనకు రేట్ చాలా తక్కువ ఉంది. అక్కడ కూడా తీసుకుంటే బెస్టే ఉంటుంది. మనకు ఫ్యూచర్‌లో యాచారం కూడా మంచి కేంద్రంగా డెవలప్‌మెంట్ అయితుంది. ఎందుకంటే మనకు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 12 నుంచి మనకు బెంగుళూరు నుంచి కూడా కనెక్టివిటీ బాగుంటుంది. సాగర్ హైవే ఇది వచ్చేసి మంచి రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సాగర్ హైవేలో. యాచారం చుట్టుపక్కల మంచి డెవలప్‌మెంట్ అయితుంది. ఎందుకంటే మనకు ఫార్మా సిటీ ఇక్కడ ఫ్యూచర్ సిటీ కూడా చాలా దగ్గర. ఎఫ్‌సిడిఏ విలేజెస్ కూడా ఇవన్నీ కనెక్టివిటీ